అది ఖమ్మంలోని ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ప్రజా ప్రతినిధులు కూడా వెళ్తుంటారు. అలాంటి రహదారి గత 5 ఏళ్లుగా అధ్వాన స్థితిలోనే ఉంది. ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తుంటాయి. ఎంతో మంది ప్రమాదాల బారిన కూడా పడ్డారు. కనీసం ఈ ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ నుంచి ముదిగొండ మండలం వరకు ఖమ్మం కోదాడ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రహదారిపై ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే పూర్తిగా మునిగిపోయి రోడ్డు ఎక్కడుందో కనిపించని పరిస్థితి. ఆ రోడ్డుపై ఉన్న గుంతల్లో పడి చాలా మంది ప్రమాదాల బారిన కూడా పడ్డారు. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు, లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. అయినా గత 5 ఏళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పటికప్పుడు నామమాత్రంగా మరమ్మతులు చేపట్టడం వల్ల ఆ గుంతలు పెద్దగా మారి రహదారి ప్రమాదకరంగా తయారైంది. నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాల ప్రజలు ఈ రహదారిపైనే నిత్యం ఖమ్మం వెళ్తుంటారు. రహదారి అధ్వానంగా ఉండడంతో ఆటోలు, చివరికి బస్సులు కూడా ఆ మార్గంలో ఎక్కువగా వెళ్లడం లేదు. ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4-5 అడుగుల గుంటల మేరకు ఏర్పడ్డాయి. నిత్యం ఈ రోడ్డు మీద నుండి వాహనాలు వెళ్లాలంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నోసార్లు అధికారులకి విన్నపించినా సరే ఈ రోడ్డును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే రోడ్డు గుండా జిల్లా కేంద్రం నుండి అధికారులు కానీ, ప్రభుత్వ పాలక వర్గాలు కానీ అనేక సార్లు పర్యటనలు జరిగినాయి. చూస్తూ చూడనట్టు వెళ్తున్నారు తప్ప ఈ రోడ్డు మీద ఇంతవరకు కూడా అభివృద్ధి కార్యక్రమం కానీ, రోడ్డును బాగు చేయడం జరగట్లేదు. దయచేసి ప్రభుత్వ పాలక వర్గాలు కానీ, అధికారులు కానీ ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్లకు మరమ్మతులు చేపించి ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడకూడదని మేము విన్నపిస్తున్నాం. ఈ రహదారిపై ప్రయాణం నరకంలో ఉందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ఈ రహదారిపై నుంచి ప్రజా ప్రతినిధులు ప్రయాణించినప్పటికీ రోడ్డు పరిస్థితి చూసి కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.